బంగ్లాదేశ్ భారత్తో సుమారు 4000 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. అలాంటి బంగ్లాదేశ్ వేదికగా ఇప్పుడు అమెరికా, చైనా ఆధిపత్య పోరుకు వేదిక అయింది అనుకోవాలా? అండ్ నష్టపోయేది భారతే కదా అల్టిమేట్గా. మరి మోదీ ట్రంప్కి, జిన్పింగ్కి ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతుంది? ఎస్ అండి, ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాతో 4096 కిలోమీటర్ ల్యాండ్ బౌండరీ ఉండి ఇండియాలో ఒక అంతర్భాగంగా బెంగాల్ ఉందన్నమాట. ఈ బంగ్లాదేశ్ ఉంది. మరి ఈ బంగ్లాదేశ్లో చైనా, అమెరికాలు పోరాడుకుంటే, అంటే చైనా అమెరికాల మధ్య అంతర్జాతీయంగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. ఒక రకంగా ప్రత్యక్ష యుద్ధమే అని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు బంగ్లాదేశ్లో చైనా, పాకిస్తాన్తో పాటు అమెరికా కూడా ఒక సూపర్ పవర్ పాలిటిక్స్ చేస్తుందనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే షేక్ హసీనా గవర్నమెంట్ గత సంవత్సరం జూలై, ఆగస్టులో పడిపోయినప్పుడు ఆ యొక్క షేక్ హసీనా వ్యతిరేక శక్తులైన ఈ జెడ్ మూమెంట్కి ఫండింగ్ ఇచ్చింది ఒకప్పుడు అమెరికా ప్రభుత్వం, జో బైడెన్ గవర్నమెంటు అనేది ఇప్పుడు మనకు బయటకు వచ్చింది. ట్రంప్ కూడా ఈ ఆరోపణ చేయడం జరిగింది. కాబట్టి అమెరికా అక్కడ ఉంది. షేక్ హసీనా గవర్నమెంట్ కొలాప్స్ అవ్వడం వెనకాల ఉంది. షేక్ హసీనా గారు కూడా, ఈ అవామీ లీగ్ పార్టీ కూడా అమెరికా నిందించడం మనం చూస్తున్నాం. ఎందుకు? సెయింట్ మార్టిన్ అనే ఒక ద్వీపాన్ని అమెరికా సైనిక ఒప్పందం కింద ఇవ్వండి అని అడిగింది. సైనిక స్థావరం కోసం మేము ఇవ్వను అనేటప్పటికీ నా గవర్నమెంట్ని పడేశారు అని షేక్ హసీనా డైరెక్ట్గా ఆరోపణ చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి అమెరికా అక్కడ ఉంది. ఎందుకంటే ఎగినెస్ట్ చైనా, ఎగినెస్ట్ ఇండియాకి ఈ బే ఆఫ్ బెంగాల్లో, బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రంలో అమెరికా ఒక సైనిక స్థావరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బంగ్లాదేశ్ని వాడుకోవడానికి ట్రై చేసింది. ఇది చైనాకి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఇండియాకు కూడా వ్యతిరేకం అని చెప్పొచ్చు. ఇండియా కాకపోతే చైనా వ్యతిరేకం. చైనా దీన్ని తట్టుకోవడానికి ఆల్రెడీ అక్కడ చిట్టగాంగ్ పోర్ట్ అని ఒకటి పెట్టుకుంది. అది ఇండియాకి వ్యతిరేకంగా, ఇండియన్ ఓషన్లో అమెరికాని అడ్డగించడానికి, ఇండియాని అడ్డగించడానికి. ఈ విధంగా చైనా అనేది అక్కడ చిట్టగాంగ్ పోర్టు ద్వారా అక్కడ ఉంది. అమెరికా అనేది సెయింట్ మార్టిన్ ఐలాండ్ ద్వారా అక్కడ రావాలనుకుంటుంది. కాబట్టి ఈ మాట వినకపోతే బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని వాళ్ళు అస్థిరత పరుస్తారు. రీసెంట్గా అమెరికా ట్రంప్ గవర్నమెంటు రకైన్ కారిడార్ అని ఒకటి పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో సుమారు 10 లక్షల మంది రోహింగ్యా పాపులేషన్ మయన్మార్ నుంచి వచ్చేసారు, రకైన్ స్టేట్ నుండి. కాబట్టి అమెరికా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి లాంటి హ్యుమానిటేరియన్ ఏజెన్సీస్తో కలిపి ఒక రకైన్ కారిడార్ అని ఒకటి పెట్టి వాళ్ళకి మానవతా సహాయం అనే పేరుతో ఒక ఒప్పందం చేసుకుంది యుఎస్ ప్రభుత్వం. వెంటనే ఆర్మీ, అక్కడ చైనా ప్రోద్బలంతో ఆర్మీ అడ్డం తిరిగితే యుఎస్ దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఈ రకైన్ కారిడార్ ద్వారా మళ్ళీ అమెరికా ఆర్మీ అక్కడ దిగడం, చైనాకి వ్యతిరేకంగా అక్కడ ఉండడం. ఈ విధంగా చైనా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే పాలిటిక్స్, ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనేది బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్నాయి. అంటే బంగ్లాదేశ్ అనేది ఒక బ్యాటిల్ గ్రౌండ్ అయింది చైనా, అమెరికాలకి. మరి భారత అడ్డాలో, భారత స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో, సెక్యూరిటీ జోన్లో వేరే పవర్స్ వచ్చి దెబ్బలాడుకుంటే అది ఎవరికి ప్రాబ్లం? ఇండియాకే ప్రాబ్లం. ఈరోజు ఇండియా బంగ్లాదేశ్లో అస్థిరత పరిస్థితి ఇండియాకే ప్రాబ్లం అయింది. అందుకే యుద్ధమే చేయవలసి వచ్చింది 1971లో. ఆఫ్ఘనిస్తాన్లో పవర్స్ ఉంటే అక్కడ పరిస్థితి ఎలాగో చూడండి. ఉక్రెయిన్లో సూపర్ పవర్స్ వస్తే అక్కడ ఉక్రెయిన్ కుక్కలు చింపిన విస్తరైపోయింది. మరి బంగ్లాదేశ్లో అంతర్జాతీయ సూపర్ పవర్స్, వరల్డ్ సూపర్ పవర్స్ దెబ్బలాడుకుంటే అది ఇండియా మీద ఎక్కువ ప్రభావితం ఉంటుంది, బంగ్లాదేశ్ ఎలా ఉన్నా. కాబట్టి ఇండియా అలాంటి పరిస్థితుల్ని ఇవ్వకూడదు. అక్కడ రకైన్ స్టేట్ అనేది, ఇక్కడ సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది, చిట్టగాంగ్ పోర్ట్ అనేది చైనా పాకిస్తాన్ సహాయంతో, అమెరికా తనంతట తాను అక్కడ ఉన్నాయి. ఇప్పటికే ISI ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు. ఇటు చైనా యొక్క ఆర్మీ అక్కడ ఉంది, PLA ఉంది. చైనా వెపన్స్ అక్కడికి వస్తున్నాయి, అమెరికా వెపన్స్ వస్తున్నాయి. అమెరికా CIA ఢాకాలో అక్కడ విపరీతమైన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాబట్టి బంగ్లాదేశ్ అనేది అంతర్జాతీయ, ముఖ్యంగా వరల్డ్ సూపర్ పవర్ చైనా, అమెరికాలకి అక్కడ ఒక అడ్డాగా మారిపోయింది. కాబట్టి ఇండియా ఇది అలౌ చేయకూడదు. ఇప్పుడు మన దుష్ఫలితాలు అనుభవిస్తున్నాం. బంగ్లాదేశ్ యొక్క అస్థిరత పరిస్థితులను ఎవరు సాల్వ్ చేస్తారంటే చైనా వెళ్ళిపోద్ది, అమెరికా వెళ్ళిపోద్ది. ఎవరి మీద ఉంటుందంటే ఇండియాకు ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు ఇండియా ఇటు జిన్పింగ్కి, ట్రంప్కి క్లియర్ కట్ వార్నింగ్ ఇవ్వాలి. ఆల్రెడీ ఇచ్చినట్టే తెలుస్తుంది మనకి. క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చి ఇటు ISI, CIA, చైనా యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అక్కడ లేకుండా చేయడం, భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అక్కడ ఉండడం, ఇంకా వేరే అంతర్జాతీయ మనకున్న ఫ్రెండ్స్ని అక్కడ సహకారం తీసుకోవడం, వేరే ఇస్లామిక్ కంట్రీస్, మనం వ్యూహాత్మక సంబంధాలు ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీలు సహకారం తీసుకుని అక్కడ ఇస్లామిక్ శక్తులను తుదముట్టించి భారత వ్యతిరేక కార్యకలాపాలు అడ్డాగా లేకుండా చేయడం, బంగ్లాదేశులతో ఎట్టి పరిస్థితుల్లో తగవుకు వెళ్లకుండా, అక్కడ ఆర్థిక ఆంక్షలు విధించకుండా మనమే వాళ్ళు ఏం చేసినా ఓపిక పడుతూ జాగ్రత్తగా ఆర్థిక అభివృద్ధి చెందుతూ ఒక సుస్థిర పరిస్థితి వచ్చి ఎలక్షన్లు పెట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయేటట్టు భారతదేశం చూసుకోవాలి. కానీ ఇటు చైనాకి, అమెరికాకి మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ప్లేస్ ఇవ్వకూడదు అనేది ఇక్కడ మనం పరిస్థితిని బట్టి చూస్తే అవగతం అవుతుంది.